హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. భార్యాభర్తల బంధం అంటే ప్రతిరోజు ప్రేమగా మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ఒకరి కోసం మరొకరు మౌనంగా చేసే త్యాగాలను అర్థం చేసుకోవడం కూడా. కొన్నిసార్లు మన పక్కనే ఉన్న మనిషి మనల్ని ప్రేమించడం లేదని అనుకుంటాం. మన గురించి పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉంటాం. మన కోసం అతను చేస్తున్న పోరాటం మన కళ్ళకు కనిపించదు కాబట్టి అతని మౌనం మనకు నిర్లక్ష్యంగా అనిపించవచ్చు. కానీ అదే నిజం బయటపడిన రోజు మనం ఇంతకాలం అనుమానించిన మనిషే మన కోసం ఎంతగా త్యాగం చేస్తున్నాడో తెలిసినప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగలవు. ఈరోజు మనం వినబోయే కథ కూడా అలాంటి ఒక భార్యాభర్తల కథే. ప్రేమ ఉన్నా చెప్పుకోలేకపోయిన భర్త, తనను ప్రేమించడం లేదని బాధపడిన భార్య, చివరికి తన భర్త ప్రేమను అర్థం చేసుకున్న ఒక భార్య కథ. ఈ కథలోని ప్రతి భావం మీ మనసుకి దగ్గరగా అనిపిస్తే చివరి వరకు తప్పకుండా చూడండి. ఉదయం 5 గంటల సమయం కావస్తుంది. ఇల్లు మొత్తం ఇంకా నిద్రలోనే ఉంది. బయట చీకటి నెమ్మదిగా తొలగిపోతుండగా కిటికీలో నుంచి వస్తున్న చల్లని గాలి తెరలను మెల్లగా కదిలిస్తుంది. వంటగదిలో మాత్రం పాత్రల శబ్దం వినిపిస్తోంది. అనూష కళ్ళల్లో నిద్ర ఉన్న తన భర్త కార్తిక్కి టిఫిన్ సిద్ధం చేస్తుంది. పెళ్ళ 7 ఏళ్ళవుతున్నా ప్రతి ఉదయం ఆమె చేసే మొదటి పని అదే. భర్తకు ఇష్టమైన కాఫీ, టిఫిన్, లంచ్ బాక్స్ అన్ని సిద్ధం చేసి అతను ఆఫీస్కి వెళ్లేలోపు అతని ముందు పెట్టడం ఆమెకు అలవాటైపోయిన పనే. కార్తిక్ కూడా ఆమెను ప్రేమించేవాడే, కానీ ఆ ప్రేమను మాటల్లో చెప్పే మనిషి కాదు. అనుషకు చీర కావాలంటే తీసుకొచ్చేవాడు. పిల్లలకు ఏదైనా కావాలి అన్నా వెంటనే తెచ్చేవాడు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందుగా తానే చూసుకునేవాడు. కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రం ఎప్పుడూ చెప్పేవాడు కాదు. అనుషకు అప్పుడప్పుడు ఆ విషయం బాధ కలిగించేది. తన పక్కన కూర్చొని 2 మాటలు ప్రేమగా మాట్లాడాలని, ఎప్పుడైనా తనను చూసి నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని చెప్పాలని ఆమె మనసులో చిన్న కోరిక ఉండేది. కానీ కార్తిక్ మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కుటుంబ బాధ్యతల్లోనే మునిగిపోయేవాడు. మొదట్లో అతని ఆ మౌనాన్ని అర్థం చేసుకున్న అనుషకు సంవత్సరాలు గడిచే కొద్దీ అదే మౌనం నిర్లక్ష్యంగా అనిపించడం మొదలైంది. ఆ రోజు కూడా కార్తిక్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ హాల్లోకి వస్తున్నాడు. అనుష టిఫిన్ బాక్స్ అతని చేతిలో పెట్టి, ఈరోజు కాస్త త్వరగా వస్తారా? మన పెళ్లి రోజు కదా, సాయంత్రం పిల్లలతో కలిసి బయటికి వెళ్దామని అనుకున్నాను అని అంటుంది. కార్తిక్ ఒక్క క్షణం ఆమె వైపు చూసి, చూద్దాం అనుష, ఈరోజు ఆఫీస్లో చాలా పని ఉంది అని అంటాడు. అంతే, షూస్ వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు కార్తిక్. అతను వెళ్ళిపోయిన తలుపు వైపు చూస్తూ అనుష చాలాసేపు అలాగే నిలబడిపోతుంది. 7 సంవత్సరాల క్రితం ఇదే రోజు అతను తన మెడలో తాళి కట్టినప్పుడు, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీ చెయ్యి వదలను అని చెప్పిన మాట ఆమెకు గుర్తొచ్చింది. ఆ రోజు అతని కళ్ళల్లో తన మీద కనిపించిన ప్రేమ ఇప్పుడు ఎక్కడికి పోయిందో ఆమెకు అర్థం కావటం లేదు. పెళ్ళి మొదటి సంవత్సరాల్లో చిన్న చిన్న జ్వరం, జలుబులు వచ్చినా తన పక్కన కూర్చొని చూసుకునే భర్త ఇప్పుడు తాను ఎంత అలసిపోయినా ఏమైంది అని అడగడానికి కూడా సమయం లేని మనిషిగా మారిపోయాడని ఆమెకు అనిపించింది. కానీ కార్తిక్ మారాడా, లేక అతని బాధ్యతలు పెరిగిపోయాయా అన్నది ఆమెకు అర్థం కావటం లేదు. తన మనసులో పేరుకుపోయిన చిన్న చిన్న బాధలన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం అనూష ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా కార్తిక్ దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఈరోజు సాయంత్రం నేను ఇంటికి రావడం కాస్త ఆలస్యం అవ్వచ్చు, నువ్వు పిల్లలతో జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు. అనుష ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. కొద్దిసేపటికే ఆమె భర్త ఫోన్కి వచ్చిన ఒక మెసేజ్
అనుకోకుండా తన కళ్ళకు కనిపించడం గుర్తొస్తుంది. సార్, మీరిచ్చిన డబ్బుతో ఆపరేషన్ సక్సెస్ అయింది. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఉంది ఆ మెసేజ్లో. ఆ మెసేజ్ చదివిన అనుష ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎవరికి డబ్బిచ్చాడు? ఏ ఆపరేషన్ కోసం డబ్బిచ్చాడు? తనకు ఎందుకు చెప్పలేదు? గత కొంతకాలంగా కార్తీక్ జీతం వచ్చినా ఇంట్లో డబ్బు నిలవడం లేదని తను గమనించడం మొదలుపెట్టింది. అడిగితే కొన్ని ఖర్చులున్నాయిలే అని చెప్పేవాడు. ఇప్పుడు ఈ మెసేజ్ చూసిన తర్వాత ఆమె మనసులో అనుమానం మరింత పెరగడం మొదలైంది. అతను తన దగ్గర ఏదైనా దాచుతున్నాడా? ఎవరి కోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు అనే ఆలోచనలతో ఆమె మనసు కలత చెందడం మొదలైంది. రాత్రి కార్తిక్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. కానీ అనూష మాత్రం అతన్ని చూసి ఏమీ అడగలేదు. అతను పిల్లలతో కాసేపు మాట్లాడి భోజనం చేసి వంటగదిలోకి వెళ్ళాడు. అనూష మాత్రం హాల్లోనే కూర్చొని ఉంది. చివరకు తనలో దాచుకున్న బాధను ఆపుకోలేక, నాతో ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉందనిపించడం లేదా మీకు అని అడిగింది. కార్తిక్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, ఏమైంది అనుష అని అంటాడు. ఏమీ లేదు అని మీరు ఎప్పుడూ చెప్పే మాటే, కానీ మీ జీవితంలో జరుగుతున్న ఏ విషయము నాకు తెలియకుండా చేస్తున్నారు. మీరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు? అసలు ఎందుకు ఇస్తున్నారు? మీకు ఏ సమస్య ఉందో కూడా నాకు తెలియటం లేదు. భార్యగా నేను మీ జీవితంలో ఉన్నానా, లేక ఇంట్లో పనులు చూసుకునే మనిషిగానే ఉన్నానా? నాకు అర్థం కావటం లేదు అని అనూష కన్నీళ్లతో చెప్తుంది. కార్తిక్ ఒక్కసారిగా మౌనంగా అయిపోతాడు. ఆమెకు నిజం చెప్పాలని అతని మనసు ఎన్నోసార్లు అనుకున్నా ఏదో కారణంతో ఆపేసుకుంటున్నాడు. కానీ ఆ రోజు ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ అతన్ని కదిలించింది. అయినా వెంటనే నిజం చెప్పకుండా, నన్ను నమ్ము అనుష, నేను ఏ తప్పు చేయటం లేదు అని అన్నాడు. ఆ ఒక్క మాట అనుషకు మరింత బాధ కలిగించింది. నమ్మమంటున్నారు, కానీ నమ్మడానికి నాకేం చెప్పడం లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం నీ దగ్గర ఏమీ దాచను అన్న మనిషి ఇప్పుడు ప్రతి విషయాన్ని దాచిపెడుతున్నాడు. మీరు మారిపోయారు కార్తీక్ అని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇద్దరు ఒకే గదిలో ఉన్నా ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా నిద్రపోయారు. కార్తీక్కి నిద్ర పట్టలేదు. తన పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యను చూస్తూ అతని గుండె లోపల ఏదో విరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అతను చెప్పలేని ఒక నిజం ఉంది. అది బయటపడితే అనుష తనను క్షమిస్తుందో లేదో అతనికే తెలీదు. మరుసటి రోజు ఉదయం అనుష లేచేసరికి కార్తీక్ ఇంట్లో లేడు. టేబుల్ మీద ఒక చిన్న కవర్ మాత్రమే ఉంది. ఆమె దాన్ని తెరిచి చూసింది. అందులో ఒక హాస్పిటల్ బిల్లు ఉంది. బిల్లు పైన ఉన్న పేరు చూసి అనుష చేతులు వణికిపోయాయి. అది ఆమె తల్లి పేరు. కొన్నేళ్లుగా అనుష తల్లి గుండె సమస్యతో బాధపడుతున్న విషయం ఆమెకు తెలీదు. కానీ తన కూతురికి భారం కాకూడదని ఎప్పుడూ చెప్పేది కూడా కాదు. అనుష కూడా పూర్తి చికిత్స చేయించడానికి అంత డబ్బు లేదు కదా అని అనుకునేది. ఆ బిల్లులో ఆపరేషన్ మొత్తం కార్తీక్ చెల్లించినట్టు ఉంది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తగానే అనుష ఏడుస్తూ, ఇదేంటి కార్తీక్ అని అడుగుతుంది. అటువైపు కొద్దిసేపు నిశ్శబ్దం. చివరకు కార్తీక్ నెమ్మదిగా, మీ అమ్మకి ఆపరేషన్ అవసరమని డాక్టర్ చెప్పిన రోజు నుంచి నాకు తెలుసు అనుష, నీకు చెప్పలేదు. ఆపరేషన్ చేసిన బ్రతికే ఛాన్స్ తక్కువ అని చెప్తున్నారు. అందుకే మీ అమ్మ ఈ విషయం నీకు తెలియకుండా నన్ను కోరింది. నువ్వు బాధపడతావని, తట్టుకోలేవని. కానీ ఆమెను అలా వదిలేయడం నాకు చేత కాలేదు. అందుకే నా సేవింగ్స్ అన్నీ పెట్టాను. సరిపోకపోతే లోన్ కూడా తీసుకున్నాను. నువ్వు అడిగినప్పుడు ఇంట్లో డబ్బు లేదని చెప్పిన ప్రతిసారి నిజం ఇదే అనుష. మన డబ్బంతా మీ అమ్మ చికిత్సకే వెళ్తోంది అని అన్నాడు. ఆ మాటలు విన్న అనుషకి తన భర్త మీద పెట్టుకున్న అనుమానం ఒక్కసారిగా తనకే అసహ్యంగా అనిపించడం మొదలుపెట్టింది. గత కొన్ని నెలలుగా కార్తిక్ తన కోసం ఏమీ చేయటం లేదని,
తనను పట్టించుకోవడం లేదని, తనకు ప్రేమ తగ్గిపోయిందని బాధపడుతుంది. కానీ అతను తన మీద ప్రేమ తగ్గించలేదు. తన ప్రేమను తన మాటల్లో కాకుండా తన పనుల్లో చూపించాడు. తనకు తెలియకుండా తన తల్లిని కాపాడుకుంటూ వస్తున్నాడు. తన తల్లి కోసం తన పొదుపు మొత్తం ఖర్చు చేశాడు. తను బాధపడకూడదని తన కష్టాన్ని కూడా దాచుకున్నాడు. అనూష కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నాకెందుకు చెప్పలేదు కార్తీక్ అని అడిగింది. కార్తీక్ నవ్వుతూ, నువ్వు నా భార్యవి అనుష. మీ తల్లి నాకు అత్త కాదు, నాకు అమ్మ లాంటిదే. నీకు చెప్పి నీ కళ్ళలో భయం చూడటం కంటే నువ్వు ప్రశాంతంగా ఉండడం నాకు ముఖ్యం. నేను నీకు ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా నీ వాళ్ళని నా వాళ్ళుగా చూసుకోవడం మాత్రం నేను నేర్చుకున్నాను అని అంటాడు కార్తీక్. ఆ మాట విన్న అనుష గుండె పగిలినట్టుగా అనిపిస్తుంది. తను భర్త నుంచి కోరుకున్నది కొన్ని ప్రేమ మాటలు మాత్రమే. కానీ అతను మాత్రం తనకు మాటల్లో చెప్పలేనంత పెద్ద ప్రేమను ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పుడు పెద్ద పెద్ద మాటల్లో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు భర్త రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం వెనుక కుటుంబం కోసం చేసిన పోరాటం దాగి ఉంటుంది. భార్య కోపంగా మాట్లాడటం వెనుక తన భర్త ప్రేమ కోసం ఎదురు చూసిన మనసు కూడా ఉంటుంది. ఈ కథ వింటున్న ప్రతి భార్యకి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీ భర్త ప్రేమను ఎప్పుడు మాటల్లోనే వెతకండి. ఆయన మీకోసం చేసే చిన్న చిన్న పనులను కూడా ఒక్కసారి గమనించండి. ఎందుకంటే కొంతమంది భర్తలు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోవచ్చు. కానీ వారి ప్రతి బాధ్యత వెనుక భార్య మీద ఉన్న ప్రేమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కథ వింటున్న ప్రతి భర్తకి కూడా ఒక్క చిన్న మాట. మీ భార్య మీ దగ్గర పెద్ద పెద్ద బహుమతులు అడగకపోవచ్చు. ఆమెకు మీ సమయం కావాలి, మీ మాట కావాలి, నేను నీకు తోడుగా ఉన్నాను అనే ఒక నమ్మకం కావాలి. మీరు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నా ఆ కష్టాన్ని ఒక్కసారి మీ భార్యతో పంచుకోండి. ఎందుకంటే మీ మౌనాన్ని ఆమె ప్రేమ చెప్పలేనితనంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండవచ్చు. ఇలాంటి కథలు మీ జీవితంలో కూడా ఏదో ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసి ఉంటే ఈ కథను ఒక్కసారి మీ జీవిత భాగస్వామితో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. జీవితంలో మీకు ఎంతో విలువైన వ్యక్తి ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వారికి ఈ రోజే నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం అని చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు దగ్గరైన వాళ్ళతో తప్పకుండా ఈ కథను పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ చదవడం నాకు చాలా ఇష్టం. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు ప్రతిరోజు మీకోసం తీసుకురావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కుటుంబంలో ఒకరిగా ఉండిపోండి. భార్యల కోసం ఒక్క చిన్న ప్రశ్న. మీ భర్త మీకోసం చేసిన కానీ మీకు ఆలస్యంగా అర్థమైన త్యాగం ఏదైనా ఉందా? ఉంటే కామెంట్లో ఒక్క మాటైనా తప్పకుండా చెప్పండి. మీ కథ కూడా ఇంకొకరికి స్ఫూర్తి కావచ్చు. భర్తల కోసం ఒక చిన్న ప్రశ్న. మీ భార్యకి మీరు ఎప్పుడు చెప్పలేకపోయినా ఒక్క మాట ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా జీవితంలో చాలా ముఖ్యమైన మనిషివి. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. మీ మనసులో ఉన్న మాటను కామెంట్లో తప్పకుండా మాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.